హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ గొమ్మిశెట్టి. వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారత్ 4 ట్రిలియన్ జీడిపి మార్క్ ని దాటడం. భారతీయులుగా మనందరం ఎంతో గర్వించాల్సిన విషయం ఇది. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశం మొత్తం చేసిన సర్వీసెస్ మరియు గూడ్స్ విలువ మొత్తాన్ని కలిపితే జీడిపిగా పరిగణిస్తారు. అదేవిధంగా జీడిపిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక్కసారి తెలుసుకుందాం. కన్జంప్షన్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కలిపితే జీడిపి. భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎస్, మన దేశం 4 ట్రిలియన్ జీడిపి మార్క్ ని దాటేసి. ఇదేం చిన్న విషయం కాదు. మనకంటే ముందు ఉన్న దేశాలను మనం చూస్తే అమెరికా, చైనా మరియు జపాన్ మాత్రమే. ఫ్రాన్స్ మరియు బ్రిటన్ లాంటి దేశాలను మనం ఎప్పుడో దాటేశాం. దీని గురించి సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది ఆ మధ్య కూడా. భారతీయులుగా మనందరం గర్వించాల్సిన విషయమే. కానీ ఒక్కసారి ఆగి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తాం. ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి అందుతున్నాయా? వారి జీవనంలో ఏవైనా మార్పులు వచ్చాయా? అసలు ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయా అంటే లేదని చెప్పవచ్చు. ఒక పక్క కొందరు స్టార్టప్స్ అంటూ ఉంటే, ఇంకో పక్క కొందరికి ఆహారం దొరకడం లేదు. ఒక పక్క బాలి వెకేషన్స్ అని మాట్లాడుతున్న యువత, ఇంకో పక్క మంచినీటి కోసం 5 కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి. అంటే మన దేశం ఒకేసారి 2 భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒక పక్క టెక్నాలజీ, మరో పక్క దినం గడవడానికి ఎంతో కష్టపడుతున్న జనం. దీన్నే ఎకనామిస్టులు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటున్నారు. ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఆల్రెడీ బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మరియు మలేషియా లాంటి దేశాలు చిక్కుకున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే దేశం పరంగా అంతా బాగానే ఉంటుంది. ప్రజల జీవన విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు జరగవు. ఉద్యోగాలు తక్కువగా ఉండడం, విద్య, వైద్యం వంటివి సామాన్యులకి అందుబాటులో ఉండకపోవడం. కొంతమంది బాగా సంపాదిస్తుంటారు, మరికొంతమంది మాత్రం పేదరికంలో మగ్గిపోతుంటారు. ప్రపంచ బ్యాంక్ కూడా ఇప్పుడు ఇదే చెప్తుంది, భారత్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడే ప్రమాదం ఉంది అని. అంటే జీడిపి నెంబర్లు పెరుగుతున్నాయి, కానీ ప్రజల జీవన విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు జరగడం లేదు అని. మొదటిది ఇన్వెస్ట్మెంట్స్. రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్, విద్య మరియు ప్రాథమిక అవసరాల్లో పెట్టుబడులు పెట్టాలి. రెండవది ఇన్నోవేషన్. ఏవైనా కొత్త ఆవిష్కరణలు మన దేశంలోనే జరపాలి. మూడవది ఇన్ఫ్యూజన్. ఇతర దేశాల నుంచి టెక్నాలజీ మనం నేర్చుకొని అది మనదిగా కొత్తగా రూపొందించుకోవాలి. ఉదాహరణకి దక్షిణ కొరియా శాంసంగ్ మరియు హండై లాంటి బ్రాండ్స్ ని క్రియేట్ చేసింది. దక్షిణ కొరియా ఇంతలా ఎదగడానికి గల కారణాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ దేశం ఇంతలా ఎదగడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. విశాలమైన రోడ్లు, మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, నీటి వనరులు, పోర్ట్లు, ఇలా అన్ని అభివృద్ధి చేశారు. రెండవది ఎడ్యుకేషన్. స్కూల్స్, కాలేజెస్ పై చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. పూర్వం ఆ దేశంలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది. ఈ డిసిషన్ తర్వాత 96% మేర ప్రజలకి చదువు అందింది. మూడవది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దక్షిణ కొరియాలో వ్యాపారం చేయాలనుకున్న వ్యాపారవేత్తలకి పన్నులు తగ్గించింది ఆ దేశం. దానికి తోడు అక్కడ మంచి ఎలక్ట్రిసిటీ, అన్ని సౌకర్యాలని ఒకే దగ్గర చేర్చడం, అనుమతుల్ని కూడా త్వరగా అందించడంతో అక్కడ వ్యాపారాలు మొదలయ్యాయి. అక్కడ ప్రజలకు ఉద్యోగాలు కూడా లభించాయి. దీంతో ఆ దేశం అభివృద్ధి పథంలో నడిచింది. 1970లో అక్కడే ఒక సగటు వ్యక్తి ఆదాయం సంవత్సరానికి $370గా ఉండేది. ఈ మార్పులు చేయడం కారణంగా 1995 వచ్చేసరికి ఒక సగటు వ్యక్తి ఆదాయం సంవత్సరానికి సరాసరిగా $4,450కు పెరిగింది. ఇదే ఆదాయం 2011కు వచ్చేసరికి $10,000 మార్క్ ని దాటేసింది. ఒక పేద దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారింది. ఇప్పుడు మనం మలేషియా దేశం యొక్క స్టోరీ తెలుసుకుందాం. మలేషియాలో జీతాలు పెరగడం ఆ దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. కానీ ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ జీతాలు పెరిగాయి, అంటే కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. దీంతో ఎక్కడైతే తక్కువ వేజెస్ కి పనిచేసే కార్మికులు ఉంటారో ఆ దేశాలకి తరలిపోవాలి అని చెప్పేసి అక్కడున్న కంపెనీస్ ఆలోచించుకుందే ఆలస్యం. అక్కడున్న కంపెనీస్ వియత్నాం, థాయిలాండ్ మరియు ఇండోనేషియా దేశాలకి తరలిపోయాయి. దీంతో అసలు విషయం బయటపడింది ఏంటంటే మలేషియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది చీప్ లేబర్ అని. అంటే వేజెస్ తక్కువగా ఉండటంతో అక్కడ కంపెనీస్ వచ్చాయి, అక్కడ కార్మికులు బాగా పనిచేశారు. ఎప్పుడైతే వేజెస్ పెరిగాయో కంపెనీస్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. అక్కడున్న కంపెనీస్ అక్కడే కొనసాగాలి అంటే అక్కడున్న లేబర్స్లో ప్రత్యేకమైన స్కిల్స్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. కానీ అక్కడున్న ప్రజల్లో అది కనిపించకపోవడంతో అక్కడి కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోయాయి. దీంతో మలేషియా ఒక స్థాయికి ఎదిగి అక్కడే ఆగిపోయింది. దీన్నే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. అయితే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో మన దేశం కూడా పడకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజలకు అందే విధంగా ఉండాలి. ముఖ్యంగా గ్రామాల్లో వైద్యం మరియు విద్య ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకోవాలి. ఉద్యోగాలు స్టేబుల్గా ఉండాలి. తాత్కాలిక ఉద్యోగాలు కాకుండా సెక్యూర్ మరియు నమ్మకమైన ఉద్యోగ భద్రత వాళ్ళకు కల్పించాలి. వాళ్ళ లైఫ్ని స్టేబుల్గా లీడ్ చేసే అవకాశం
వాళ్ళకి కల్పించాలి. మహిళలు, పేదలు అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పించాలి. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు మాత్రమే కాదు, ప్రతి మనిషి జీవితంలో మంచి మార్పు జరగాలి. అది భద్రతతో కూడిన నమ్మకంగా ఉండాలి. అదే నిజమైన అభివృద్ధి. దక్షిణ కొరియా చాలా దేశాలకు మార్గం చూపిన దేశం అని చెప్పవచ్చు. 1960 కంటే ముందు దక్షిణ కొరియా మలేషియా కంటే కూడా చాలా పేద దేశం. కానీ ఆ తర్వాత వాళ్ళు చాలా బాగా అభివృద్ధి చెందారు. అదే విధంగా అంటే వాళ్ళు ఇతర దేశాలకు చెందిన టెక్నాలజీని కాపీ చేసి నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళు వారి సొంతంగా ఆ టెక్నాలజీని నిర్మించుకున్నారు. ఇప్పుడు దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం. ఆ దేశం ఎక్కువగా విద్య మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఇన్వెస్ట్మెంట్ చేసింది. దాని యొక్క ఫలితమే శాంసంగ్, హండై మరియు ఎల్జీ లాంటి ఎన్నో కంపెనీలు. శాంసంగ్ ఒకప్పుడు చిన్న చిన్న వస్తువులు మరియు నూడిల్స్ అమ్ముకునే కంపెనీగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఓఎల్ఈడి స్క్రీన్స్ అందించే టాప్ కంపెనీగా నిలబడింది. రెండవది హండై కంపెనీ. వెహికల్స్ని అసెంబుల్ చేసే స్థాయి నుండి వాళ్ళే సొంతంగా డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్థాయికి ఎదిగారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా హండై కంపెనీ కార్లు అందరికీ ఎంతో సుపరిచితమే. మూడవది ఎల్జీ కంపెనీ. ఒక టైంలో చీప్ ఫ్రిడ్జ్ కంపెనీగా చూసిన వాళ్ళే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో నెంబర్ 1 కంపెనీలలో ఒకటిగా నిలబడింది ఈ ఎల్జీ కంపెనీ. అయితే ఇవన్నీ ఒక్క రోజులో జరగలేదు. సరైన డైరెక్షన్లో సరైన నిర్ణయాలతో దేశం అభివృద్ధి పథంలో పయనించింది. మన దేశంలో టాలెంట్ ఉందా అంటే ఎస్ ఉంది. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా ఉంది. మన విద్యా వ్యవస్థ ఇప్పటికీ పాతదే, ఇంకా మార్చలేదు. R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై మనం చేసే ఖర్చు చాలా 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 నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. పరిశోధన కంటే గుర్తింపు కోసం పరిగెత్తే వాళ్ళే ఎక్కువ. కొత్తగా ఆలోచించే దానికంటే కూడా కాపీ చేసి మనం పని చేసుకుంటే సరిపోతుందనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే చాలామంది మనకు కనిపిస్తారు. అయితే మనం ముందుకెళ్ళాలి అంటే ఈ మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. డిగ్రీలు మాత్రమే కాదు, డైరెక్షన్ కూడా ముఖ్యం. తెలివి ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళుగా మారాలి. పనిచేసే వాళ్ళకి అవకాశాలు రావాలి. ఇన్నోవేషన్కి పెద్దపీట వేయాలి. కాపీ చేయాలి అనే ధోరణి మనం మార్చుకోవాలి. మన స్టైల్లో మనం ముందుకు వెళ్ళాలి. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని మనం మెంటల్గా, ప్రాక్టికల్గా ముందుగా ప్రిపేర్ అయి ఉండి తీరాల్సిందే. భారత జీడిపి ఇప్పుడు $4 ట్రిలియన్ మైలురాయి దాటింది. ఇది గొప్ప విజయమే, కాదనలేదు. ఇది అందరికీ ఉపయోగపడితే నిజమైన విజయంగా మనం భావించాలి. కేవలం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు, సమాన అవకాశాలు ఉన్న దేశం మనకు కావాలి. అందరికీ చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, భద్రత ఇవే అభివృద్ధికి సరైన నిర్వచనం. జీడిపి పెరుగుతుందంటే భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నమాట. ఆ అభివృద్ధి ఫలాలు గ్రామాలు మరియు పేదలకి అందకపోతే, యువత మరియు మహిళల జీవితాల్లో మార్పు రాకపోతే ఆ అభివృద్ధి అసంపూర్ణమనే చెప్పవచ్చు. సో వ్యూవర్స్, చూశారు కదా, మా ఈ అనాలిసిస్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చేయండి. వెదర్ ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, నో ప్రాబ్లం. ఒక కామెంట్, మీరేమనుకుంటున్నారు, ఈ అనాలిసిస్ కరెక్టా కాదా అనేది మాకు తెలియజేయండి. అదేవిధంగా ఇంతకుముందు ఒక భారతదేశం డెట్ ట్రాప్లో ఏ విధంగా పడుతుందనే వీడియోని కూడా నేను చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాం, ఒకసారి చూడండి. మా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి మరియు జై హింద్.